లెనిన్. ఇప్పుడే 'లెనిన్' చూసొచ్చినా. 'అయ్యగారే నంబర్ 1' మిస్టర్ అక్కినేని మూవీ స్టారింగ్ భాగ్యశ్రీ బోర్సే, శివాజీ, బ్రహ్మాజీ అండ్ ఫ్యూ అదర్ యాక్టర్స్. గెటప్ శ్రీను ఆల్సో. మూవీ ఎలా ఉంది అంటే, అయ్యగారు ఫైనల్లీ హిట్ కొట్టారు. ఆఫ్టర్ గెటింగ్ లాంచ్డ్ మల్టిపుల్ టైమ్స్, రీ లాంచ్ తర్వాత అన్న ఫైనల్లీ హిట్ కొట్టిండు అని చెప్పొచ్చు. మూవీ స్పెషాలిటీ ఏంటి అని అడిగితే అయ్యగారే. మూవీ స్టోరీ కొత్తగా ఉంది అంటే నాట్ రియలీ ఇంత కొత్త స్టోరీ ఏంగా. కొన్ని మూవీలో ఏదన్నా డిఫరెంట్ ఎలిమెంట్ ఉందా అంటే ఉంది, బట్ అది ఇంతకుముందు చూసిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, అది అన్ఎక్స్పెక్టెడ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఎంతవరకు నమ్మగలుగుతాం అనేదే క్వశ్చన్. మూవీలో నాకు నచ్చనివి ఏంటివి ఫస్ట్ అంటే సెట్స్ బాగానే వేసారు, కానీ అవి సెట్ అని తెలిసిపోయింది. నేను మూవీస్ ఎక్కువ చూడడం వల్లనో దేని వల్లనో నాకు తెలియదు, కానీ సెట్స్ ఎక్కువ ఇట్లా కనిపించేస్తున్నాయి, అదొక డ్రాబ్యాక్. ఇంకొకటి సాంగ్స్ నాకు అస్సలు ఎక్కలేదు మూవీలో, ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. ఎక్కువ కూడా లేవు, 2-3 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా పాస్ ఆన్ అనమాట. అంటే టిపికల్ తెలుగు మూవీ కాబట్టి ఇవి ఇంక్లూడ్ చేస్తారు. ఇంకొకటి ఓవర్ యాక్టింగ్. మదర్ క్యారెక్టర్, ఆ పెద్దమ్మ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఈ సినిమాలో, ఆమె మాత్రం మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంత అవసరం లేదు, నార్మల్గా వేరే వాళ్ళని తీసుకొని నార్మల్ యాక్టింగ్ చేపించచ్చేమో అని నా ఫీలింగ్. ఇంకొకటి మెయిన్, వన్స్ అగైన్ లిప్ సింక్. ఈ మూవీలో కూడా నాకు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటి అంటే లిప్ సింక్. ఎందుకు లిప్ సింక్ చేయలేకపోతున్నారు? డైలాగులు ఒకటి రాసుకొని అక్కడ ఒకటి చెప్తున్నారా, తర్వాత చేంజ్ చేస్తున్నారా? ఈ కంటిన్యూస్గా ఇది ఎందుకు జరుగుతుంది తెలుగు సినిమాలో నాకు అర్థం కావట్లేదు. అవి లో ఎఫర్ట్సా? ఎందుకు? నీ డైలాగ్ నువ్వు నేర్చుకొని చెప్పలేవా? ఆ మాత్రం ఎఫర్ట్ కూడా పెట్టలేరా? అదో క్వశ్చన్ నాకు వస్తుంది. నాట్ 1 పర్సన్, a lot of people. Other than that, one of the biggest minuses ఏంటి అంటే యాక్షన్ సెట్ పీసెస్. కొత్తదనం ఏం లేదు, సింపుల్గా అయిపోతుంది, మనం నమ్మేసేయాలన్నమాట అంతే. ఇది ఆడియన్స్ ఇమాజినేషన్లా వీళ్ళు ఇది చేయగలుగుతారు, ఇది చేసేసిర్రు అంతే. కమింగ్ టు పాజిటివ్స్, ఇట్స్ ఎ టిపికల్ తెలుగు ఫార్ములా మూవీ విత్ ఎక్సెప్షనల్ ఫ్రేమింగ్, ఎక్సెప్షనల్ సినిమాటోగ్రఫీ. నవీన్ నూలి గారు అనుకుంటా, వెరీ నైస్. నెక్స్ట్ ఎడిటింగ్ చాలా బాగా చేశారు. ఎక్కడ క్లోజ్అప్ పెట్టాలి, ఎక్కడ లాంగ్ షాట్ పెట్టాలి, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కోయిన్సైడింగ్లీ చాలా బాగా చేశారు. ఎక్కడ అయ్యగారిని క్లోజ్అప్లో చూపించవచ్చు, ఎక్కడ లాంగ్ షాట్లో చూపించవచ్చు, ఇలాంటివి కొన్ని బాగా చేసిరు. ఆర్ఆర్ బీజిఎం బాగుంది. రిమెంబర్ ఐ టోల్డ్, సాంగ్స్ నాకు నచ్చలేదు, కానీ ఆర్ఆర్ బీజిఎం మాత్రం వర్కౌట్ అయిన మూవీలో బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. అనదర్ ప్లస్ పాయింట్ టు దిస్ మూవీ ఈజ్ భాగ్యశ్రీ బోర్సే. షీఈస్ వెరీ గార్జియస్, యట్ ఐఎమ్ సెయింగ్ యట్ షీ కెన్ యాక్ట్ బ్రదర్. ఐ మీన్ ఇంతకుముందు కూడా చెప్పిన నేను, షీ ఈస్ వెరీ గుడ్ ఇన్ యాక్టింగ్ ఆల్సో. షీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. అండ్ షీ ఈజ్ ది ఫ్యూచర్ స్టార్, నో డౌట్స్. పెద్ద హీరోలతో చేస్తే తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అయ్యగారు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు, చాలా బెటర్గా పర్ఫామ్ చేశారు, దిగిపోయాడు క్యారెక్టర్లకి. ఓన్లీ మైనస్ ఆ వాయిస్ అనమాట.